మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా ఇంకా 100% విత్డ్రా పిఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలు సరళించిన ఈపీఎఫ్ఓ విత్డ్రా పరిమితుల్లోనూ మార్పు, అన్ని పాక్షిక ఉపసంహరణలకు కనీస సర్వీసు 12 నెలలకు తగ్గింపు. ఆ తప్పు మళ్ళీ చెయ్యొద్దు, కూటమి ప్రభుత్వం 2047 వరకు ఉండాలి. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు గత పాలకులు రైతులు మహిళలను నానా హింసలు పెట్టారు. వారి ఉన్మాదం ఏ స్థాయికి వెళ్ళిందంటే అమరావతిని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, వేసల రాజధాని అన్నారు. ఎంతో అసహ్యం చేశారు. వాటన్నిటికీ సమాధానం చెప్పేలా రాజధాని నిర్మిస్తాం. సిఆర్డిఏ భవనం వద్ద సీఎం చంద్రబాబు. ఒకసారి జరిగిన తప్పునకు రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అందరికీ తెలుసు. మళ్ళీ అలాంటి తప్పులు జరగకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అప్పుడు నెంబర్ 1 ఎకనామీగా భారత్, ఆంధ్రప్రదేశ్ దానికి ఇంజన్గా ఉంటుంది. అమరావతి అభివృద్ధి యాత్ర మొదలు. రాయపూడిలో సిఆర్డిఏ భవంతి ప్రారంభం. రాజధాని మాస్టర్ ప్లాన్లో తొలి భవనం ఇది. నేడు గూగుల్తో ఒప్పందం. ఏఐసిటీగా మారనున్న వైజాగ్ బాబు బ్రాండింగ్. లోకేష్ కృషితో అతిపెద్ద పెట్టుబడి. జగన్ది క్రిమినల్ మాస్టర్ మైండ్. వివేక హత్య తరహాలో ఇప్పుడు కల్తీ వ్యవహారం. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం. నేరాలు చేసి టీడీపై నెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జోగి చెప్పారు, మేము చేశాం. నకిలీ మద్యం గుట్టు ఇప్పిన జనార్దన్ రావు. కూటమి సర్కారు నిఘాతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేశా. కొన్నాళ్ళు ఆఫ్రికాకి వెళ్ళిపోయా. జోగి ఫోన్ చేసి రప్పించారు. మళ్ళీ ఇబ్రహీంపట్నంలో తయారు చేద్దామనుకున్నాం. తంబలంపల్లిలో అయితే బాబుపై బురద జల్లొచ్చని అన్నారు. ములకల చెరువులో గది తీసుకొని యంత్రాలని చేర్చా. ఎక్సైజ్కు లీకులు ఇచ్చి ములకల చెరువులో దాడులు చేయించారు. జయచంద్రారెడ్డి సస్పెన్స్తో ఇబ్రహీంపట్నానికి సరుకు. బెయిల్ ఇస్తానని యాండ్ ఇచ్చారు. నా తమ్ముడిని ఇరికించారు. నమ్మించి మోసం చేసినందుకు నిజాలు చెప్తున్నా జనార్దన్ రావు. వెంకటేశ్ నాయుడు పోరు తెరిచేందుకు అనుమతి. మద్యం స్కామ్లో కసిరెడ్డి శివిరెడ్డితో సహా 7 రిమాండ్ పొడిగింపు. కేంద్ర మంత్రిగా దిగిపోతా. ఆదాయం భారీగా తగ్గిపోయింది. మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకుంటా. నా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు. సదానందను మంత్రిని చేస్తే మంచిది. నటుడు సురేష్ గోపి ఆసక్తికర వ్యాఖ్యలు. గాజాలో ఎట్టకేలకు శాంతి గీతం. పరస్పరం బందీలను విడుదల చేసిన హమాస్, ఇజ్రాయెల్. సీఎం కిసాన్ పక్కదారి. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికే, కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలిద్దరికీ అందుతున్న పిఎం కిసాన్ నిధులు. 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. శ్రీశైలంలో ఈర శివాజీ మరాఠా చక్రవర్తిని ఆకర్షించిన ఆధ్యాత్మిక క్షేత్రం. 10 రోజుల పాటు ఇక్కడ బస. ధ్యానం. ఛత్రపతికి మల్లికార్జునుడి ఆశీస్సులు. ఖడ్గాన్ని ప్రసాదించిన బ్రహ్మరాంబ అమ్మవారు. ఆయన ధ్యానం చేసిన చోటే స్ఫూర్తి కేంద్రం. 16న శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన. శివాజీ నడియాడిన ప్రాంతాలు సందర్శన. సురుగ్గా ప్రధాని పర్యటన ఏర్పాట్లు. పనులు పరిశీలించిన మంత్రులు, నేతలు, అధికారులతో సమీక్షలు. పలు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ. పోలీసు శాఖను మూసేయండి. డీజీతో సహా అధికారులు నిద్రపోతున్నారా?
రికార్డులు సీజ్ చేయిస్తున్నా పట్టించుకోరా, నిబంధనతో ఉంటే ఆదేశాలు అమలు చేయించేవారు. పరకామణి కేసులో నిందితులకు సహకరించారు. ఏ కేసులో వేగంగా స్పందించాలో తెలియట్లేదు. తదుపరి విచారణకు రికార్డులు కోర్టుకి ఇవ్వండి. సిఐడి డిఐజీకి హైకోర్టు ఆదేశం. పోలీసులపై ఆగ్రహం. ఉల్లంఘన ఉపేక్షించము. పోలీసులకు హైకోర్టు హెచ్చరిక. కోర్టులలో ఎలా మెలగాలో వారికి చెప్పండి. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి నిర్ధారించిన ధర్మాసనం 27న హోం ముఖ్య కార్యదర్శి హాజరుకు ఆదేశం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఒడ్లు నీటిపాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం వర్షాపాతమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి, పత్తి పంటలు నీట మునిగినాయి. నల్గొండ జిల్లాలో వారం రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు సన్మానాలు చేస్తున్నారు. ఇంకా కొనుగోలు ప్రారంభించలేదు. మరింత సులభంగా ఉపసంహరణలు. అర్హత కలిగిన నిలువల నుంచి తీసుకోవచ్చు. ఈపీఎఫ్ కనీస నిల్వ 25%. పశ్చిమాసియాలో నవోదయం 20 మంది బందీలను విడుదల చేసిన హమాస్. 4 మృతదేహాలు అప్పగింత. 1900 పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్. అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్, ఈజిప్టు. గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం. ఇజ్రాయెల్ పార్లమెంట్లో డొనాల్డ్ ట్రంప్ బీసీలకు 42% రిజర్వేషన్లపై స్టేను నిలువరించండి. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగపరమైనది కాదు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సృజనాత్మక విద్వాంసం విశదీకరణకు పట్టం. అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం. గురుకుల సొసైటీలకు 60 కోట్ల అత్యవసర నిధులు. గ్రీన్ ఛానల్లో గురుకులాలు, వసతి గృహాలు బిల్లుల చెల్లింపు. విద్యార్థులు, సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు. వైద్య కళాశాలలో గురుకులాలు, హాస్టళ్లు అనుసంధానం. సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞాపకం బహుకరిస్తున్న మంత్రి లక్ష్మణ్ కుమార్. చిత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్. పూరన్ ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి. ఐపీఎస్ అధికారి కుటుంబానికి బట్టి విక్రమార్క పరామర్శ. ఫోన్లో మాట్లాడిన సీఎం అండగా ఉంటామని భరోసా. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఇంటర్ పరీక్షలు. గత ఏడాది కంటే వారం ముందుగానే. జేఈఈ, వెబ్సైట్ లాంటి వాటికి వెసులుబాటు. సర్కార్ ఆమోదానికి దస్త్రం. కాళేశ్వరం ఇంజనీర్ల ఆచుల అటాచ్. ఈఈ నూనె శ్రీధరకు చెందిన 14 కోట్లు. హరిరామ్కు చెందిన 11.46 కోట్లు. నీటిపారుదల శాఖ సిఫారసులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం. మాజీ మురళీధరన్ ఆస్తుల స్తంభనకు లేఖ. బహిరంగ మార్కెట్లో శ్రీధర్ ఆస్తుల విలువ 110 కోట్లు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టి పట్టుబడిన ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేస్తూ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకునింది.
సొంతింటి వల విలవిల, రియల కష్టాలు చూపిస్తున్న కొన్ని సమస్యలు 3వ వంతు మోసాలే. ఇంకా తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్గా వార్తలు చూసుకుంటే ముఖ్యంగా కరీంనగర్ వార్తల్లోని చూసుకుంటే ముఖ్యంగా పత్తి రైతుకు భరోసా అందేనా, శవ పరీక్షకి వెళితే తిప్పలే, కొరబడిన కనీస సౌకర్యాలు. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంచి వైద్య సేవలు అందుతాయని పేరున్న కనీస సౌకర్యాలు ఏమి మాత్రం ఇబ్బంది పడుతుంది. శవ పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చిన వారు కూర్చోవడానికి నిలబడడానికి సరైన షెడ్లు లేకపోవడంతో ఎండలో ఉంటూ వానకు తడుస్తూ అవస్థలు పడుతున్నారు. చిగురుమామిడి ఎంపీడీఓ సస్పెన్షన్. చిగురుమామిడి ఎంపీడీఓను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. బస్సు రద్దీ విద్యార్థులకు ఇబ్బంది. మండలంలోని పోచంపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం ఇంటికెళ్లే సమయంలో బస్సుల కోసం పడిగార్పులు తప్పడం లేదు. జిమ్మికుంట నుంచి కరీంనగర్కు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కారణంగా చాలామంది విద్యార్థులు బస్సుల కోసం నిర్వహిస్తున్నారు. ఇదేనండి తెలంగాణలో ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. ఆంధ్రప్రదేశ్, సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే గెలుపు వాకిట్లో భారత్, వెస్టిండీస్పై 2వ టెస్టులో విజయానికి 58 పరుగుల దూరంలో భారత్. ముఖ్యనేత డైరెక్షన్, జనార్దన్ యాక్షన్. బేతాల కుట్రలు తేలిపోవడంతో ఈసారి పొలిటికల్ సోషియా ఫాంటసీ సినిమాలో పిట్ట కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అంతా ముఖ్యనేతే. సహకార బాధ్యతలు నిర్వర్తించిన పోలీసులు. ఎల్లో మీడియా ద్వారా కుట్ర సినిమా రిలీజ్. నకిలీ మద్యం కేసులో నీరుగార్చే వ్యూహం. మాఫియా సూత్రధారులు టీడీపీ పెద్దలను కాపాడే కుతంత్రం. ఆధారాలతో అడ్డంగా దొరికిన టీడీపీ మద్యం మాఫియా. 5 ఏళ్లలో 45 కోట్ల దోపిడీకి కుట్ర బట్టబయలు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో టీడీపీ పెద్దలు బెంబేలు. అందుకే డైరెక్షన్ కుట్ర. కట్టుకథలతో A1 జనార్దన్ వీడియో విడుదల. జోగి రమేష్ పేరు కుట్రపూరితంగా జనార్దన్తో పలికించిన ముఖ్యనేత. నకిలీ మద్యం కూటమి పతనం తథ్యం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసన ఓరు. డీజీపీ నిద్రపోతున్నారా, పోలీస్ శాఖను మూసివేయాలి, కోర్టు ఆదేశాలను అమలు చేయడం తెలియదా, మీకెంత మాత్రం బాధ్యత లేదు, నిందితులకు సహకరిస్తున్నారు. పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. అవధల్లేని ఆనందం. హమాస్ చెర నుంచి ఎట్టకేలకు బందీలు విడుదల. 2 ఏళ్ల తర్వాత స్వేచ్ఛవాయువులు పేల్చిన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధ బాధితులు. ప్రతిగా ఏలాది మంది ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్. ఇంకా సాక్షిలో చూసుకుంటే మెయిన్ లైవ్ డిటెక్టివ్ పరీక్షకు నేను సిద్ధం, మీరు సిద్ధమా? చంద్రబాబు లోకేశులకు మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్. నకిలీ మద్యం కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అన్నీ బాబే. నిందితుడు జనార్దన్తో తప్పుడు మీడియా రిలీజ్ చేయించి నన్ను జైలుకు పంపే కుట్ర. మీ దుర్మార్గాలను ఎండగడతామని దిగజారుడు రాజకీయాలు. గతంలో ప్రశ్నించేందుకు వెళ్ళానని చంద్రబాబు కక్ష సాధింపు. మీ తప్పుడు కేసులకు బెదిరేది లేదు, ప్రజలంతా గమనిస్తున్నారు. వైఎస్ఆర్సీపీపై నకిలీ మకిలీకి కుట్ర. పథకం ప్రకారం A1 జనార్దన్ రావుతో వీడియో రిలీజ్ చేయించారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన వీడియో ఎలా చేశారు? సిట్ ఏర్పాటుతో ఈ కేసుకు నీరు గారుస్తున్నారనేది తేలిపోయింది. నకిలీ మద్యం కేసు దర్యాప్తునకు సిట్. నకిలీ మద్యం కేసులో మరో 3 నిందితులు అరెస్ట్. కేసరపల్లిలో నకిలీ బీరు కలకలం. సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇంకా చూసుకుంటే పేపర్లు. గిరిజన బిడ్డల మరణాలు సర్కారు హత్యలే. కూరంపాం ఘటనపై NHRCకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు.
బాలిక విద్యకు ఆర్థిక ప్రోత్సాహం చెల్లించిన ఎన్హెచ్ఆర్సీ చైర్మన్. బాలకృష్ణ ఇంటి ఎదుట నేతన్న ఆత్మహత్యాయత్నం. సెంటన్న స్థలం లాగేసుకుంటే ఎలా బతకాలని ఆవేదన. కుటుంబ జీవనాధారానికి ఆధారమైన సెంటన్న స్థలం కూడా లాగేసుకుంటే తాము ఎక్కడ పోవాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా సోమరపల్లికి చెందిన చేనేత కార్మికుడు బాలాచారి సోమవారం హిందూపురంలోని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ఎదుట ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మినీ బస్సు బోల్తా విద్యుత్ ఉద్యోగి మృతి. మరో 19 మంది ఉద్యోగులకు గాయాలు. పలమనేరు నుంచి విజయవాడ వెళుతుండగా ప్రకాశం జిల్లాలో ప్రమాదం. కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు మరో 95 లక్షలు. ఇప్పటికే 1.21 కోట్లు మంజూరు. కరకట్ట రోడ్డుపై కొత్త వీధి దీపాల స్తంభాల ఏర్పాటుకు 4.40 కోట్లతో టెండర్. 2014-19 మధ్య కూడా కరకట్ట ప్యాలెస్తో పాటు హైదరాబాద్లోని నివాసం, ఫామ్ హౌస్లో వసతులు, భద్రతకు కోట్లు వ్యయం. కౌలు రైతు చేనేత కార్మికుడు ఆత్మహత్య. అప్పుల ఆందోళనతో కారణం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటనలు. విడిగా ఉంటే మనకు బలం సరిపోదు, మరో 15 ఏళ్ళు ఇదే కూటమిలో ఉండాలి. జనసేన కార్యకర్తలతో మంత్రి మనోహర్ ఇంకెన్నాళ్ళు పల్లకి మొయ్యాల అంటూ పార్టీ శ్రేణులు అసంతృప్తి. శ్రీవారి కళ్యాణ విషయంలో రాజకీయాల. యువకులేని ప్రసారాంధ్రుల ఆవేదన. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ. నమస్తే తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా 80 గజాల ఇంట్లో 24 ఓట్లు. సునీత గోపీనాథ్ కంటతడి. కాంగ్రెసు దొంగ ఓట్లు కుట్ర. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. 400 బూతుల్లో దొంగ ఓట్లు రాయించిండ్రు. ఒక వ్యక్తికి 3 ఓటర్ల ఐడి కార్డులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో CEO తేల్చాలి. దొంగ ఓట్లు దొంగిలించి ఎన్నికలు జరపాలి, లేదంటే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. దొంగ ఓట్లపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారికి కేటీఆర్ ఫిర్యాదు. రాష్ట్ర మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. గుట్టలుగా ఓట్ చోరీ ఘటనలు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో మరిన్ని వెలుగులోకి. అపార్ట్మెంట్ అడ్రస్లతో భారీగా బోగస్ ఓట్లు నమోదు. ఎంగళరావు నగర్లోని ఓ ఇంట్లో 27 ఓట్లతో 24 బోగస్. నియోజకవర్గ వ్యాప్తంగా ఏలాది మందికి 2 ఓట్లు. ఈసీ పరిశీలిస్తే మరిన్ని బయటపడతాయన్న బీఆర్ఎస్. ఎక్కువ ఓట్లు ఉండడం సహజమే. ఒకే ఇంటి నెంబర్ పైన ఎక్కువ ఓట్లు ఉండొచ్చు. అలాంటివి బహుళ అంతస్తుల్లో ఉండే ఛాన్స్. 2023 నుంచి ఓటర్ల సంఖ్యలో మార్పు లేదు. జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాపై క్లారిటీ ఇచ్చిన ఈసీ 44 మందిలో ఉన్నది 2. జాబితాలో 42 మంది ఎవరో తెలియని వైనం. వెల్లడించిన సంస్కృతి అపార్ట్మెంట్ వాసులు. బాకా పత్రికల్లో ఏమీ జరగలేదని కాంగ్రెస్ ప్రచారం. వాటినే ప్రచారం చేసేలా అధికార ప్రకటనలు. సంచులు మోసేటోళ్ళు కాంగ్రెస్కు అక్కర్లేదు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని చంపిన నేతతో ఎప్పటికైనా ప్రమాదమే. ఎమ్మెల్యే పదవి కోసం నన్ను సంపొద్దు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఎర్రశేఖర్ కాంగ్రెస్లో చేరుతారన్న వార్తలపై ఫైర్. పరోక్షంగా సీఎం పైన ఎమ్మెల్యే సెటర్లు. పొంగిలేటి భేటీకి సురేఖ దూరం, సీతక్క మౌనం. మేడారంపై వరంగల్లో పొంగిలేటి సమీక్ష. దేవాదాయ శాఖ మంత్రి లేకుండా నిర్ణయాలు. సమీక్షకు ఆ శాఖ ఉన్నతాధికారులు గైహాజరు. పాలన పతనం, నేతగా విఫలం. రేవంత్ ఫెయిల్. ఎమ్మెల్యేలను కట్టడి చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి. రహస్య సమస్యలు. ఫామ్ హౌస్ మీటింగుల్లో ఎమ్మెల్యేలు. రోజుకో కొత్త వివాదం.
వర్గ పోరుతో రచ్చకెక్కుతున్న కాంగ్రెస్ మంత్రులు. తెలంగాణలో కీచక పర్వం. కరీంనగర్లో బాలికపై గ్యాంగ్ రేప్ వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్. 2 యువకులపై పోక్స్ కేసు నమోదు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు మత్తు పదార్థాలకు బానిసలే అఘాయిత్యం. హనుమకొండ కలెక్టరేట్లో కామాంధుడు. దళిత ఉద్యోగినిపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులు. సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు. పరారులో నిందితుడు ముందస్తు బెయిల్ కోసం యత్నం. ఒడ్లు వరదపాలు, రైతుల కండ్లల్లో నీళ్లు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొనుగోలు కేంద్రంలో ఒడ్లు, పత్తి ముక్కలు తడిసి ముద్దయినాయి. గురుకులాల్లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. నేను ఇక్కడ చదవలేను అంటూ సూసైడ్ లెటర్. మహబూబ్ నగర్ జిల్లా రామిరెడ్డిగూడెంలో ఘటన. బిల్డర్లు ఖబర్దార్, ఎప్పుడైనా ఎక్కడైనా కూల్చి పారేస్తాం. నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త నిర్మాణాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాం. పాత అనుమతులను కూడా పరిశీలిస్తాం. సీఎంకు రియల్ ఎస్టేట్ అనుభవం ఉంది. అక్రమాలు జరుగుతాయో చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు మేము చేస్తున్నాం. హైడ్రా కమిషన్ రంగనాథ్ హెచ్చరికలు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెడితే ఎవరు కొంటారు? రేట్లు తగ్గించండి, అమ్మకాలు పెంచుకోండి. సైబరాబాద్ జువెనల్ హోంలో బాలలపై లైంగిక దాడి. 4 చిన్నారులను వేధించిన పర్యవేక్షకుడు. దసరాకు వచ్చి తల్లికి చెప్పిన బాధ్యత బాలుడు. నిందితుడి అరెస్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలుడు తల్లిదండ్రులు. ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయుడిపై పోక్స్ కేసు నమోదు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న టీచర్. 100% వరకు పిఎఫ్ విత్డ్రా. ఉద్యోగులకు శుభవార్త. ఇదేనండి నమస్తే తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.